హాయ్ నమస్తే, వెల్కమ్ టు A6 స్టూడియోస్. నేను మీ ఆదేశ్. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి పేరు చెప్పనవసరం లేదు, అతను ఎక్కడ ఉంటాడు ఏందనేది చెప్పని అవసరం లేదు. అతని పేరులోనే అతను ఉండే ప్రదేశం తెలుస్తుంది. అతన్ని చూస్తేనే ప్రజలకి ఏ సమస్య ఉన్నా కానీ తీరిపోతుంది అనేది ఆ ముఖంలో నా కళ అవుపిస్తుంటుంది అనమాట. అయితే ఈ క్రమంగా మనం చూస్తూ అన్న ఒకడ మనకు అవుపించి, అన్న ఇట్లా మనకి ఇంటర్వ్యూ కావాలి, మీరు టైం ఇవ్వండి అది ఇది అని అంటే, షోర్ తమ్ముడు ఖచ్చితంగా ఇస్తాం మీకు. ఎందుకనంటే మీరు గట్లా ప్రజల కోసం చేస్తారు, నేను గట్లా అదే చేస్తున్నా కదా అది ఇది అని చెప్పాడు. అన్న ఎవరు ఏందనేది ఆయన మాటలలో తెలుసుకుందాం. అన్నా సూర్యాబాయ్ నమస్తేనే. అన్నా నమస్తేనే. అన్నా బాగేనా? అంతా బాగానే. పోల్ సిటీ మొత్తం ఎట్లుందన్నా? చాలా బిందాస్గా బాగా ఉందన్న. భాగ్యనగరం మొత్తం సూపర్ అన్న. అడ్డ మెయిన్ అడ్డలో ఉన్నావు, ఇంకా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నా అన్న. మొత్తానికి అయితే రాష్ట్రాన్ని శాసిస్తున్నావు అన్న. అట్లేం లేదన్న, మన ఏరియాని మనం శాసిస్తే స్థాయికి వస్తే చాలు. ఏరియా ఎక్కడదన్నా? నాకు వాళ్ళు చెప్పిన ముచ్చట ఏందనంటే, అరే బాయ్ సూర్యాబాయ్ కాడికి పోయినాము అని అంటే, నాకు ఆపద ఉంది అని అంటే ఖచ్చితంగా అన్న కాడ ఉన్నా లేకపోయినా ప్లేట్ లో ఉన్న అంటే పిడికట్ బువ్వైనా తీసి ఖచ్చితంగా పేదలకు పెడతాడు. అది అసలు ఏంది అది వాస్తవం అన్నది. అసలు ఎందుకు పెట్టాలి? నా తల్లిదండ్రి నుంచి వచ్చిందన్న నాకు అది. నా తల్లిదండ్రి నాకు అదే నేర్పించరు. బేటా మనది కోసం మనం బతికేది పెద్ద అది కాదు, మన కడుపు మనం నింపుకోవడం పెద్దది ఏం కాదు. మనం 10 మంది కడుపులు నింపాలి. 10 మందికి మనం బతికినామన్నది గుర్తింపు ఉండాలంటే మనం ఏదైనా చేయాలంటే చెడు కాదు, వాళ్ళకి ఏదైనా మంచి చేయాలి. ఆ ఎప్పుడైనా పోయే పానమే, 4 రోజుల్లో పుస్సుని వెళ్ళిపోయే పానం. ఆ 4 రోజుల కోసం మనకి కొట్లాట్లు, లంగ పనులు, దందాలు అవి ఇవి ఏ వద్దు, మనం మంచి చేసుకుంటా పోదాం అని చెప్పిర్రు. నేను అదే దారిలో వెళ్తున్నా. ఓకేనా? అదే దారిలో వెళ్తున్నారు. చాలా ఇంటర్వ్యూలలో మీరు మాట్లాడారు ఏమని, ఎవరికి కట్ల రూపాయి కట్ల చేతికి ఇవ్వకండి, నేను అట్లా చాలా కోల్పోయినా, నా జీవితాన్ని కోల్పోయినా ఒకనొక సందర్భంలో అని చెప్పారు. మళ్ళీ ఇవాళ అదే రాయల్ లుక్ లా ఒప్పిస్తారు. ఇదంతా ఎట్లా సాధ్యమైందన్న? అన్న ప్రతి ఒక్కరికి ఒక టైం అనేది ఉంటది అన్న. ప్రతి ఒక్కరికి ఒక ఛాన్స్ వస్తుంది. మనం కావాలి అని అనుకున్నప్పుడు ఏది రాదు, మనకు రావాలి అని రాసి పెట్టి ఉంటే అది కంపల్సరీ వస్తుంది. ఒకప్పుడు పోగొట్టుకున్నా, అవమానపడ్డా, అన్ని చూసా, మోసాన్ని చూసా, నన్ను శాసించిన వాళ్ళని చూసా, తల దించు అన్న వాళ్ళని చూసా. ఇవన్నీ చూసి నా కడుపు మండిందన్న. మండిన తర్వాత ఒక్కటే డిసైడ్ అయినా, ఓకే ఆహా ఇదా, పైసా ఉంటే ఒకలాగా, పైసా లేకపోతే ఒకలాగా. 99 రోజులు బిర్యానీ పెట్టి ఒక్క రోజు నీకు బిర్యానీ పెట్టకపోతే నన్ను నువ్వు తిడతావా? ఇవన్నీ నేను చూసి ఏగి జోగైపోయినా అన్న. అందుకని నేను నా కళ్ళతో చూసేదాకా, నా చెవులతో వినేదాకా దగ్గర నుండి నేను దేన్ని నమ్మను. ఒకరికి 10 రూపాయలు హెల్ప్ చేయాలన్నా ఫోన్లో హెల్ప్ చేయమంటే చేయను. ఒకప్పుడు ఇట్లా చేసి అవి ఫేక్ అని చాలా నాకు తెలిసింది. అట్లా కూడా నేను నష్టపోయినా. ఎవరికైనా ప్రాబ్లం ఉందంటే ఫోన్ చేస్తే నేను వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఆ ప్రాబ్లం అని చూసి నాతో అయినంత నేను చేస్తా, నాతో కాకపోతే పక్కన వాళ్ళతో చేపిస్తా. ఇది ఫిక్స్. ఇక అన్నం అంటావా, అన్నదానం నాకు అది దేవుడు ఆ రోజు నేను అంత చేసా కాబట్టి ఈరోజు ఈ పొజిషన్ లో ఉన్నా. ఒక రియల్ ఎస్టేట్ పరంగా కావచ్చు, దేని పరంగానే కావచ్చు, దేవుడు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టేది. ఈ రోజు ఒక దేవుడు ఒక వ్యక్తికి మంచి చేసాయంటే మనం మీద మంచి చేసి ఉండాలి, అందుకే మంచి చేస్తాడు. స్టిల్ ఇప్పటికట్లా మీ ఇంట్లో అన్నదానం జరుగుతుందా? 100% అన్న, పక్కా. మీరు వచ్చి ఒకసారి చెక్ చేసుకోండి, ఒకసారి 100% జరుగుతుంది అన్న. పొద్దున్న లేస్తే కెమెరా చూడట్లే అని కాదు, పైన దేవుడు చూస్తుంటాడు. మన ఇంటికి మన బస్తీ వాసులను అడిగితే చెప్తారన్న, మన ఇంటి దగ్గరికి ఎవరెవరు వస్తారు, ఏమేం పని మీద వస్తారో, నేను వాళ్ళకి ఏం చేసి పెడతా అనేది పైన దేవునికి తెలుసు, నాకు తెలుసు, మా గల్లీలో ఉన్న వాళ్ళకి తెలుసు. ఓకే అన్న, మీరు చాలా మంచిగా అంటే పేద ప్రజలకి ఏమైనా అవసరం ఆర్థికంగా నీ గడప తొక్కిన ప్రతి ఒక్కరికి అట్లా హెల్ప్ చేస్తారు. అదేవిధంగా చాలా మందికి అన్నదానం కార్యక్రమాలకి అట్లా చేస్తున్నారు. ఇదంతా బాగుంది, చాలా మంచి పని. కానీ ఈ షోకి ఏందో నాకు అర్థం కాదు. అంటే బంగారం వేసుకోవడం ఇదంతా ఏంది అసలు ఈ షోకు? అన్న మంచి క్వశ్చన్ అన్న. నాకు బంగారం వేసుకోవాలని కోరిక లేకుండే అన్న. మరి ఎందుకు వేసుకున్నావు ఇదంతా? అయితే నేను ఒక 10 సంవత్సరాల నుంచి బంగారం వేసుకున్న వాళ్ళతో మేము మిత్రులం అందరం. ఎంతమంది అయితే సిటీలో ఉన్నారు కదా, సిటీలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మేమందరం కలిసి తిరిగేటోళ్ళం, కలిసి ఉండేటోళ్ళం. అయితే నాకు ఆపద వచ్చినప్పుడు నేను వెళ్ళి పోతే నన్ను ఎవ్వరు దేకలే. వాళ్ళ ఇంటి గుమ్మం దగ్గరికి వెళ్తే ఎవరు నన్ను పట్టించుకోలే, ఎవరు దేకరే. ముఖం మీదే డోర్ వేసేసారు. ముఖం ఫోన్ చేస్తే అక్కడ ఉండి కూడా లేడని చెప్పారు. సరే మీ టైం ఉంది, మీ టైం మీరు నడిపిస్తుర్రు, నాకు ఏదో ఒక రోజు పక్కా టైం వస్తుంది,
మిమ్మల్ని మించిపోయి నేను చూపిస్తా అని ఛాలెంజ్ ఆ రోజు చేసుకున్నా. వాళ్ళని మించి ఈరోజు ట్రెండింగ్ లో ఉన్నాను నేను బంగారం వేసుకొని. నీ బంగారం వేసుకోనికి రీజన్ మెయిన్ అదొకటే అన్న, షోక్ కోసం కాదు. ఆహా అంత వేసిరు కదా మీరు, మిమ్మల్ని నేను క్రాస్ చేస్తా అనే ఉద్దేశంతో మాత్రమే నేను వేసా అన్న. ఓకేనా, మీరు చెప్పింది మంచిగా ఉంది. ఈ బంగారం వేసుకునే గుంపు అంతా అసలు ఏందన్నా, అంటే ఈ గుంపుదంతా మీ గుంపు అనొచ్చా? మీ గుంపుదంతా బంగారం వేసుకునే మీ గుంపుదంతా ఏంది అసలు పరిస్థితి? అంటే గుంపు అనే దానికన్నా గుంపులో ఎవరు యూజ్ అవుతారు అనే దాన్ని తీసుకుందాం మనం. ఓకే, ఇప్పుడు గుంపు ప్రతి ఒక్క మంద ఉంటది, ఆ మందలో మనం కూడా ఒక్కరమే. వాళ్ళకి మనకు పగలేవు, అంత మిత్రుత్వం ఏదైనా ఫంక్షన్ లో అందరు కలుస్తాం, ఆ అంటే బాయ్ అంటే బాయ్, కానీ ఇదే ఉంది మా మధ్య. వాళ్ళతో నాకు ఎటువంటి అది కూడా లేదు. కానీ నేనైతే ఎవరైతే దయాగుణం జాలి గుణం ఉన్నోళ్ళు ఎవరైతే ఉంటారో నేను వాళ్ళని మాత్రమే నేను తీసుకుంటా. నాకు అలా ఎవరు నాకు అనిపించలేదు, నేను ఎవరిని తీసుకోను అలా. ఓకేనా, అయితే మీరు ఎన్ని చేస్తున్నారు, ఇన్ని అంటే ఇన్ని ఎదుర్కొన్నారు, ఆపదన్నా సాపదన్నా ఏదైనా కానీ ఎదుర్కొన్నారు ప్రతి ఒక్కటికి. అట్లా నెక్స్ట్ మీరు అంటే వేరే అంటే ఇక్కడనే ఓల్డ్ సిటీలో ఉండబోతురా, లేకపోతే ఇంకేమన్నా ప్రయోగాలు చేస్తున్నారా? అన్న ప్రయోగాలు చేయాలని నాకు కూడా ఉంది. నేను ఫస్ట్ పుట్టింది ఓల్డ్ సిటీ, ఫస్ట్ నా ఓల్డ్ సిటీని నేను బాగా చూసుకోవాలి. నేను ఫస్ట్ నా దగ్గర నేను చక్కబెట్టుకొని తర్వాత బయట ఏదన్నా చేయాలి. నెక్స్ట్ ఎలక్షన్స్ లో నేను నిలబడుతున్నా ఎట్లయినా. అంటే ఎట్లా? ఒక ఎమ్మెల్యే బీజేపీ నుండి ఎమ్మెల్యే కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, ఏ టికెట్ వస్తే అన్న మనం ట్రై చేద్దాం అన్న. ఇస్తే మంచిది, ఇవ్వకపోతే దానికి ఏం చేయలేం. ఫస్ట్ మనం దేవుడు ఏమన్నాడు, ప్రయత్నం చేయన్నాడు. మనం ప్రయత్నం చేద్దాం, ఇస్తే మంచిది, ఇవ్వకపోతే మనం ఏం చేయలేం అలా. ఓకేనా, అయితే బీజేపీకి వెళ్ళి ఎమ్మెల్యే పోటీ చేస్తాను అన్నారు, అవునా? ఇప్పుడు ఈ దేశంలో బీజేపీ పరిపాలిస్తుంది ఈ దేశాన్ని, అవునా? ఈ బీజేపీ వచ్చినాక చాలా పరువు హత్యలు, రేపులు, మానభంగాలు, అత్యాచారాలు చాలా పెరుగుతున్నాయి. అంటే నేను చెప్పుడు కాదు, మీరు అట్లా చూసుంటారు. నిన్న కాక మొన్న అయితేంది, కోల్కతా విషయం అయితేంది, అంతకు ముందుకు మణిపూర్ విషయం అయితేంది, అట్లా చాలా ఉన్నాయి దేశంలో చూసుకుంటే. దాన్ని ఎట్లా యాక్సెప్ట్ చేయాలి? బీజేపీ వచ్చిన తర్వాత అని మీరు అన్నారు. గత కొన్ని సంవత్సరాల కింద నుంచి చూసుకుంటే ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగాయి, ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు జరిగాయి, ప్రతి ఒక్కరు ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి అన్న. ఒక బీజేపీ అనే కాదు, దీన్ని అరికట్టడానికి మనం ట్రై చేయాలి. ఆల్రెడీ సెంట్రల్ నుంచి ఎంత చేయాలో వాళ్ళు చేస్తున్నారు, ఎంత స్ట్రిక్ట్ గా ఉండాలో అంత చేస్తున్నారు. కానీ ఎందుకు ఇలా ప్రాబ్లం జరుగుతుందంటే మన దగ్గర రూల్స్ కరెక్ట్ లేవు. ఇదే సౌదీ రూల్స్ ఇక్కడ పెట్టండి అన్న. సౌదీలో ఎలాంటి రూల్స్ అయితే ఉన్నాయో, ఒక అమ్మాయిని మానభంగం చేయాలన్నా, ఒక దొంగతనం చేయాలన్నా, ఒక అత్యాచారం చేయాలన్నా, ఎలాంటి కఠినమైన శిక్షలు అయితే అక్కడ ఉన్నాయో అలాంటి కఠినమైన శిక్షలు ఇక్కడ కూడా పెడితే, ప్రభుత్వం ఏదనేది పక్కన పెడితే క్రైమ్ రేట్ అనేది 0 స్టేజ్కి వస్తుందన్న. అలా అవి రూల్స్ రెగ్యులేషన్స్ కరెక్ట్ లేవు కాబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళకి ఈజీ, ఏమైంది రాబాయ్ వాళ్ళ మర్డర్ చేసా 2 నెలల్లో బెయిల్ వస్తుంది, బెయిల్ ఇవ్వద్దు నా కొడుక్కి. రేప్ చేసా ఏమైనా 1 year తర్వాత బయటకు వస్తా. అట్లా రేప్ చేసేవాడికి ఇట్లా కట్ చేసేయాలి లంజవాడికి. రేప్ చేయాలంటేనే పాపం అన్న. ఒక డాక్టర్ని ఆయన అమ్మ ఇంత చదువు అన్ని నేర్పిస్తుంది మనకని చెప్తారు కదా. నువ్వు చదువుకున్న చదువేంది? ఒక అమ్మ ప్లేసు ఆగదాన్ని అంత మంది కలిసి ఎట్లా అనుభవించాలనిపించిందిరా? మీ అమ్మన ఎట్లా ఎవరైనా చేయరా? మీ అమ్మని అట్లా చేస్తే ఎట్లా అనిపిస్తుందిరా? మీతో పాటు చదువుకున్నామనే ఆమె కూడా మీకు డాక్టర్, మీతో పాటు చదువుకున్నామెను అంతమంది తాగి క్రూరంగా ఎట్లా చేయాలనిపించిందిరా? ఇలాంటి వాళ్ళను నది రోడ్లో ఊరి తీయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కెమెరా ముఖంగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. బతకనేది ఇట్లా ఎంత బాధ అనుభవించుంటుందన్న. అరే నీ చెల్లెలు అట్లా చేయరారా? నీ అమ్మను అట్లా చేయరారా? అరే నీకంత షోక్ ఉంటే ఒక వేరే స్త్రీని ఇట్లా చేస్తున్నారు కదరా, మీ అమ్మల దగ్గర ఓనరా? మీరు పుట్టిన ఎక్కడి నుంచి అయితే వచ్చారు కదా అక్కడ మీ అమ్మల దగ్గర ఓనరా? ఏం పుట్టారా? ఇలాంటి ఎప్పుడైతే మనం ఇట్లా చేసిన స్పాట్ లో డిసిషన్ తీసుకునే సిస్టమ్ మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు క్రైమ్ రేట్ తగ్గుతుంది, అప్పుడు మారాలి. నేను ఒక్కరిని గొంతు చించుకోవడం వల్ల మాత్రం ఈ రూల్ రాదు. నాలాగానే ఇంకా 10 గొంతులు రావాలి, 10 గొంతులు 100 గొంతులు కావాలి, 100 గొంతులు 1000 గొంతులు కావాలి. అప్పుడు క్రైమ్ రేటు తగ్గుతుంది.
ప్రభుత్వం పక్కన పెడితే ప్రభుత్వం చేయగలదన్నా, ఏముంది చేస్తారు, జైలు తీసుకెళ్తారు, పనిష్మెంట్ ఇస్తారు, ఇదే కదా. ఇంకా అంతకు మించి మనల్ని ఏం చేస్తారు అనేది ఒకటి మైండ్ లో ఉండిపోయింది రోజులకి, ఆడోళ్ళకైనా మగవాళ్ళకైనా. అందరూ అలా అని చెప్పి అందరు మంచోళ్ళు ఆడవాళ్ళు అని చెప్పను నేను, అందరూ మంచోళ్ళు మగవాళ్ళు అని చెప్పను. అందులో ఉన్నారు, ఇంట్లో ఉన్నారు, అటు ఇటు రెండు సైడ్లు ఉన్నారు. కానీ పాపం మొన్న జరిగిన సంఘటన నాకు చాలా ఏడుపు వచ్చిందన్న. సిస్టంలో ఫస్ట్ ప్రభుత్వం ఏదో కాంగ్రెస్ ఉండు, బీఆర్ఎస్ ఉండు, బీజేపీ ఉండు, సెంట్రల్లో ఏదన్నా ఉండు, ఈ సిస్టాన్ని తీసుకురావాలి. ఇప్పటి నుంచి కాదన్నా, నేను 2 నెలల నుంచి పోరాటం చేస్తున్నా ఇలాంటి సిస్టమ్ రావాలి అని. దయచేసి మీడియా మిత్రులు అండ్ ఫ్రెండ్స్, వెల్విషర్స్, కామన్ పీపుల్ ఎవరైనా సరే, రేపు అక్కడ జరిగింది ఇంకోసారి మన దగ్గర జరగవచ్చు, ఇది దృష్టిలో పెట్టుకొని మీరందరూ ముందుకు రండి, ముందుకు వచ్చి ప్రశ్నించండి. నేను ఒక్కరిని ప్రశ్నిస్తే అయ్యేది కాదు, 10 మంది వచ్చి ప్రశ్నిస్తే 100% అవుతుందన్న. సౌదీ రూల్ తీసుకురావాలి. ఓకే అన్న, ఇప్పుడు మీరు ఎంత మాట్లాడతారు కదా, మీ ఓల్డ్ సిటీలో అట్లా చూసుకుంటే చాలా జరుగుతుంటాయి. జరుగుతున్నాయి అన్న, జరుగుతున్నాయి. అదే చెప్తున్నాను కదా, ఏమైతుంది బై వచ్చేస్తాం బయటికి అనే భయాన్ని పోగొట్టాలి ఫస్ట్. అయితే ఒకవేళ రేపు ఓల్డ్ సిటీకి వెళ్ళి మీరు బీజేపీకి వెళ్ళి ఎమ్మెల్యే పోటీ చేసి ఎమ్మెల్యే గెలిచిరు అనుకో, అక్కడ తీసుకునే ఫస్ట్ చర్యలు ఏంటి అంటారు అన్న? బీజేపీలో నాకు టికెట్ ఇస్తే దేవుని అనుగ్రహం అనుకొని గెలిస్తే అంతకన్నా ఇంకా రుణం తీర్చుకునే ఛాన్స్ నాకు లేదని చెప్పి, క్రైమ్ రేటు ఇప్పుడు ఏదన్నా అయితే ఫస్ట్ ఓల్డ్ సిటీ వస్తుందన్న ఫోకస్. ఒక చిన్న క్రైమ్ చేయాలన్నా పడిపోవాలన్నా, అలాంటి సిస్టమ్ని తీసుకొస్తాను నేను. నిజంగా కెమెరా సాక్షిగా చెప్తున్నా, కన్న తల్లి సాక్షిగా చెప్తున్నా. క్రైమ్ అనే ఆలోచన రావాలన్నా, గంజాయి అన్న ఆలోచన రావాలన్నా, మందు అన్న ఆలోచన రావాలన్నా, అమ్మాయిని ర్యాగింగ్ చేయాలనే ఆలోచన రావాలన్నా, మర్డర్ చేయాలనే ఆలోచన రావాలన్నా, ఆలోచన కన్నా ముందే వాడు చచ్చిపోవాలి. అది కంపల్సరీ నేను చేస్తా. మీరు ఎమ్మెల్యే గెలిస్తే ఖచ్చితంగా చేస్తాను అన్న. గెలిచినా చేస్తా, గెలవకపోయినా సరే నేను ఇట్లా పోరాటం చేస్తున్నా అన్న. నా గొంతు ఇంకో 10 మంది వినాలని. గెలవకపోయినా, నాకు టికెట్ రాకపోయినా సరే, నేను కూడా ఒక మనిషిని, నేను కూడా ఒక అమ్మకు తమ్ముడిని, నేను కూడా అమ్మకు ఒక కొడుకుని, అక్కకు తమ్ముడిని, అందరూ నాకు అక్కలతో సమానమే. ఎంత నరకం అనిపించుంటుంది ఆ అమ్మాయి. ఇంత టైట్ చేసినా కూడా ఎందుకు జరుగుతున్నాయి తెలుసా? వాళ్ళ మైండ్ లో ఇది ఒక్కటి ఫిక్స్ అయిపోయింది. ఏమైతుంది బయటకు వస్తాం కదా, దీన్ని చంపాలన్న ఫస్ట్. దీన్ని చంపాలంటే కామన్ పీపుల్ ఫైట్ చేయాలి. సౌదీ రూల్స్ కావాలి మాకు, సౌదీ రూల్స్ మనకు కావాలి. ఫైట్ చేసి చూడండి ఒక 1 నెల రోజుల లోపల. మొన్న కూడా అసెంబ్లీలో ఓవైసీ మాట్లాడాడు అనుకుంటా రేవంత్ రెడ్డితో. ఓల్డ్ సీట్లో వచ్చేసి పోలీసులు యువత మీద ఎక్కువ దాడులు చేస్తున్నారు, కొడుతున్నారు, అది కావాలని అంటే యువతని అందరిని ఇబ్బంది పెడుతున్నారు, అది వాస్తవం అన్న? ఓల్డ్ సిటీలో ఒక జాగాలోనే కాదన్న, నేను ఒప్పుకుంటా, ప్రతి జాగాలో అవన్నీ జరుగుతూనే ఉన్నాయన్న. ఒక ఓల్డ్ సిటీ అనే కాదు, ప్రతి జాగాలో ర్యాగింగ్లని, ఈ మర్డర్లని, అక్రమ సంబంధాలని, ఈ కులాల పిచ్చి వల్ల కావచ్చు, నేను తోపని కావచ్చు, చిన్న కొట్లాడడం మర్డర్లు జరుగుతున్నాయి, ప్రతి జాగాలో జరుగుతున్నాయి. నేను అదే చెప్తున్నా కదా, జరగకుండా ఉండాలంటే ఇది తీసుకుంటే బాగుంటది అని అంటున్నా, మాట్లాడే ఛాన్స్ లేకుండా. ఒకటి ఏం తెలుసా, పెద్ద వాళ్ళు వీళ్ళకి ఏం భయం అయిందంటే, ఒక మినిస్టర్ల దగ్గర నుంచి పెద్ద వాళ్ళకి, అరే ఎక్కువ క్రైమ్ మా పిల్లలు కూడా ఉంటారు కదా, మా పిల్లలు కూడా చేస్తారు కదా, మా పిల్లలు కూడా పనిష్మెంట్ జరుగుతుంది కదా, అందుకని రూల్స్ తీసుకొస్తలేరేమో అని అనుకుంటున్నా. ఓకే అన్న, ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నది పోలీస్ శాఖ అని అంటారు, అంటే ఇది ప్రవేశపెట్టిందంతా కాంగ్రెస్ గవర్నమెంట్, మంచిదంటారు అన్న? అంటే నాకు అర్థం కాలేనా మీరు అడిగిన క్వశ్చన్. అంటే యువత పైన పోలీసులు దాడి చేస్తుడు, అర్ధమరాత్రి రోడ్ల మీద తిరగదు, 10 గంటలకు 11 గంటలకి ఇంట్లోకి వెళ్ళిపోవాలి, అది దాని ఓల్డ్ సిటీ లో చాలా మంది యువతను కొట్టిరు, ఆ వీడియోలు అట్లా బయటకు. అవును అన్న, అదే వీడియో అదే అసెంబ్లీలో అట్లా ఓవైసీ మాట్లాడినాడు. ఇప్పుడు ఇదంతా చేసింది కట్ల కాంగ్రెస్ గవర్నమెంట్, ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం ఆదేశాలు ఇస్తేనే కదా చేసేది పోలీస్ శాఖ. అయితే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసేది కరెక్ట్ అంటారా అన్న? కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది కరెక్ట్ కాదని కూడా నేను చెప్తా. నేను చెప్తా ఎందుకోసం తెలుసా? సరే 10 గంటలకు అన్ని క్లోజ్ అయిపోవాలన్నారు, ఓకే. 11 గంటలకు క్లోజ్ అయిపోవాలన్నారు, ఇప్పుడు ఒకరి దాకా తీసుకొచ్చిర్రు, సరే మంచిది అన్న. ఒక చిన్న మాట అడుగుతా, బార్ల దుకాణం ముంగడ పెట్టి ఈడ 100 మీటర్స్ దూరంలో ట్రాఫిక్ వాళ్ళని పెట్టి ఎంతవరకు కరెక్ట్ అన్న? డంకన్ డ్రైవ్ పెట్టి అదేమో వైన్స్ దుకాణం ఉంటది,
కొంచెం దూరంలో ఏమో ట్రాఫిక్ పోలీసులు ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అన్న? దీన్ని కొంచెం మార్చాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అదొకటి. ఇంకో విషయం ఏంటంటే ఈ గంజాయి అని అవని ఇవని టైట్ పెట్టారు, కానీ ఎవ్వరేం ఆగట్లే. కానీ నాకు ఒకటి మంచిగా అనిపించలే అన్న, నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఒకటి. 10:30 అవుతుందన్న, నేను మా ఫ్రెండ్స్ వస్తున్నాం, బైక్ మీద వస్తున్నాము. డ్రింక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తున్నారు. అయితే డ్రింక్ చేసిన వాళ్ళకి ఎలా అయితే ట్రీట్ చేస్తున్నారో చేయనోళ్ళకు కూడా అలానే ట్రీట్ చేసి అసభ్యకరంగా ప్రవర్తించిన పోలీసు. నాకు నచ్చలే. అరే తురే కొట్టేయడం, ఎట్లా పడితే అట్లా మాట్లాడడం, కానిస్టేబుల్ కూడా ఏసీపీ లాగా ఫీల్ అయిపోవడం, అది కరెక్ట్ అనిపించలే అన్న. ఎందుకు మీరు సార్ ఇన్ని పవర్స్ మీరు ఎందుకు ఇచ్చారు సార్? నాకు అర్థం కాలేదు. సరే మీరు ఇంత పవర్స్ ఇచ్చారు సార్, ఏదైనా ఆగుతుందా? గంజాయి ఆగుతుందా? లేకపోతే మర్డర్లు ఆగుతున్నాయా? ఆడపిల్లల మీద ఈ అఘాయిత్యాలు ఏమైనా ఆగుతున్నాయా? ఆగట్లేదు కదా సార్. మరి ఆగనప్పుడు అన్ని పవర్స్ ఎందుకు ఇస్తారు సార్? మీరు నాకు అర్థం కాకడుగుతా. ప్రతి ఒక్కరికి ఒక మనసాక్షి ఉంటుంది, ప్రతి ఒక్కరికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, ఎవరికి ఉండేదానికి ఉంటుంది. అందరినీ కళ్ళు చెట్టు కింద కూర్చున్నారు అని చెప్పి వాళ్ళందరూ కళ్ళు తాగేటోళ్ళే కాదు సార్. మీరు గుర్తించి కొంచెము వాళ్ళకి ఎంత పవర్స్ చేయాలో అంతనే పవర్స్ చేయండి సార్. నాకు ఎవరి మీద నాకు కోపం లేదు, నాకు ఎవరితో పెట్టుకోవాలని కూడా లేదు. కరెక్ట్ కాదు సార్, చూడండి కొంచెం. ఓకేనా? అయితే మీరు వచ్చేసి ఈ సెటిల్మెంట్లు, దందాలు, రియల్ ఎస్టేట్ ఇవన్నీ చేస్తారు, బాగానే ఉంది. అంటే మీ అటువంటి బాయిలు ఫైల్ మ్యాన్లు చేసే పని ఇవి అన్నా. నేనేం బాయ్ కాదు, పైల్వాన్ కాదు అన్న. ఇష్టంతోనే అన్న అని పిలుస్తుర్రు. కొంతమంది నన్ను నచ్చనోళ్ళు నచ్చని పేర్లతో పిలుస్తుర్రు. నేను ఒక మనిషినన్నా. ఒకటి ఏంటంటే నాకు తెలిసిందల్లా ఒకటే, నాకు ఏ దురలవాటు లేదు, నాకు ఏది కూడా లేదన్నా. ఎవరినన్నా మీరు అడుక్కోవచ్చు. నేను నీట్ గా సాఫీగా లైఫ్ ని లీడ్ చేయాలనుకుంటున్నా. నాతో అయినంత 10 మందికి సాయం చేయాలనుకుంటున్నా. నాతో మంచిగా కాకపోయినా పర్లేదు, చెడు కాకూడదు నేను చచ్చేదాకా అని చెప్పి నేను కోరుకుంటున్నా అన్న. ఓకేనా? అయితే ఇక్కడికి వెళ్ళి అవతల సైడ్ అంటే మీకు వ్యతిరేకంగా ఉన్నది, ఆపోజిట్ ఉన్న పొజిషన్ ఏందనంటే సీరియల్లో యాక్టింగ్ చేసాడు, సినిమాలలో యాక్టింగ్ చేసాడు. ఇదేందన్నా అంటే మళ్ళీ ఇది ఎట్లా? అంటే నేను ఫస్ట్ నుంచి నేను అదే చేస్తాను. నాకు నేను కాలేజ్ చేసే రోజుల నుంచి నాకు అప్పుడు ఆపర్చునిటీ వచ్చింది. ర్యాంప్ వాక్ మోడల్ నేను అందులోనే ఫస్ట్ చేసా. దగ్గర 100 సినిమాలు చేసుకుంటా, 100 సీరియల్ చేసుకుంటా. ఇప్పటి వరకు 2-3 అవార్డ్స్ కూడా వచ్చినాయి నాకు. ఇక మధ్యలో అమ్మ చనిపోవడం వల్ల కొంచెం బ్రేక్ ఇచ్చి దాని తర్వాత ఇప్పుడు తొందరగా పైసా పట్టాలంటే 1-2 అన్న రియల్ ఎస్టేట్ లోనే తొందరగా పైసా పట్టాలంటే, తెలివి బ్రెయిన్ యూజ్ చేయాలంటే నేను ఒకటే డిసైడ్ చేసుకున్నా. నేను ఎంతైనా సరే కష్టపడి ఇలా డబ్బులకి డబ్బులు, ఎందుకంటే ఎంతో మంది వస్తుంటారు. వాళ్ళు 10 రూపాయలు అయితే రూపాయి ఇచ్చే స్టేజ్ లో అయినా మనం ఉండాలి. ఇక అదని చెప్పి నేను రియల్ ఎస్టేట్ లో దిగినా, జర మంచిగా నాకు కూడా దేవుడు బాగా సహకరించిండు. మంచి పొజిషన్ లో అయితే ఉన్నా అన్న నేను. నా వల్ల మంచిగా కాకపోయినా పర్లే, మాత్రం చెడు చేయను. నాకు ఎవరి మీద శత్రువు, నాకు ఎవరు శత్రువులు లేరు. నేను అందరినీ కలుపుకుంటూ వెళ్ళిపోతా. నా ఇప్పుడు అన్న ఒక విషయం అన్న, ముందు నుంచి వచ్చే కత్తిని ఎవరైనా ఎదుర్కోవచ్చు, వెనక నుంచి వచ్చే కత్తిని మనం చూడలేం కదా, చూడలేం. ఇప్పుడు అంతా వెనక నుంచి దింపేటోళ్ళే ఉన్నారు. చూసి ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉంటే బెటరు. ఫ్రెండ్షిప్ కి ఎంత దూరంగా ఉంటే అంత బెటరు. తాగుడికి ఎంత దూరంగా ఉంటే అంత బెటరు. ఫ్యామిలీకి ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది. ఫ్యామిలీతో స్పెండ్ చేయండి, అక్క చెల్లెలతో స్పెండ్ చేయండి. బయట ఫ్రెండ్షిప్, ఈ లంగదోస్తానా, ఈ పోరీలు ఇవన్నీ వేస్ట్ అన్న. ఓకేనా? మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. నా ఫ్యామిలీ అమ్మ, నాన్న, నేను, ఒక అక్క, ఒక చెల్లె. మంచి కుటుంబం. ఆ కుటుంబం అక్క చెల్లెకి పెళ్లి అయిపోయింది. మా అమ్మ రీసెంట్లీ చనిపోయింది. నాన్న, నేను ఇద్దరమే ఇలా గడిపేస్తున్నాం. అంటే సూర్యాబాయ్ ఇప్పటికి అట్లా స్టిల్ సింగిల్ గానే ఉన్నాడా? లేదన్న, నాకు పెళ్లి అయిపోయింది, బట్ ఐఎమ్ సింగిల్. పెళ్లి అయింది, బట్ ఐఎమ్ సింగిల్. ఇక అది రాలే అన్న. ఇప్పటిదాకా మీడియా ముందు ఎప్పుడు నేను డిస్కషన్ చేయలే, అది రాలే. కేసు నడుస్తుంది ఆల్రెడీ. ఇక ఒక్కొక్కసారి అన్న మనం చేయని తప్పు కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అది మన తలరాత అనుకో సైలెంట్ గా ఉండాలి అంతే. ఒకవేళ ఆపోజిట్ వాళ్ళు ఒకవేళ ఏదైనా చేసిరనుకో అప్పుడు మనం రివీల్ చేద్దాం. అట్లేం లేదన్న. సూర్యాబాయ్, ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళి వేరే స్టేజ్ అంటే ఎవరు ఊహించింది, ఎవరు అసలు గ్రహించింది ప్లేస్ కి వెళ్ళిపోతున్నాడు. అందరికి టోటల్ తెలంగాణనే కాదు 2 తెలుగు రాష్ట్రాలలో గట్ల పబ్లిక్ ఫిగర్ అవ్వబోతున్నాడు అనేది తెలిసింది. 100% అది. నేను మాటల మనిషిని కాదు, చేసి చూపిస్తా. ఆల్రెడీ తెలిసిపోయింది అందరికి. ఎక్కడికైతే మనం పోతున్నామో అక్కడ అందరు అటర్ ఫ్లాప్, బొమ్మ దద్దరిల్లిపోతుంది.
ఎంత కుళ్ళుకొని ఎంత కుసించిపోయి ఎంత ఇన్ని ఏం చేయాలనుకొని ఎంతెంతో చేస్తుర్రు. అన్న. బాయ్ మీరు ఏదైనా చేయాలనుకుంటే నేను అవ్వను బాయ్, పైన దేవుడు ఏదైనా చేయాలనుకుంటే నేను అవుతా. నేను దేవుణ్ణే నమ్ముతా, మనిషిని నవ్వను. నాకు ఎప్పుడు సావు వస్తే నేను అప్పుడే వస్తా. మీరు చంపాలనుకున్నప్పుడు నేను చంపను. చంపేంత పగలేం మీకు నాకేం లేవు కదా. ఇలా మాట్లాడమే నేను చేసిన తప్పు. ఎందుకంటే ఇప్పుడు అన్న ముక్కుసూటి తత్వం ఎవరు డ్రైవ్ చేసుకోలేరు. నేను ముక్కుసూటి తత్వంగా ఉన్నా అది ఎవ్వరికీ నచ్చట్లే. దాన్ని వాళ్ళు నెగిటివ్ గా తీసుకొని ఏదో ఫీల్ అయిపోయి నన్ను చెడుగా అనుకుంటారు. నాకేం ఫరక్ ఏం పడదు. ఉన్నది ఉన్నట్టు నేను నిజం. ఇప్పుడు కోర్టులోకి వెళ్ళిన తర్వాత ప్రమాణం చేసిన తర్వాత నిజమే చెప్పాలంటారు. నేను మాట్లాడే ప్రతి ఒక్కటి నిజమే. ఎవరిని కించపరిచి కాదు, ఎవరితో నేను పోటీ కాదు, నాకెవరు పోటీ కాదు. నా వేయాలో నేను వెళ్తున్నా. అందులో నాకు శత్రువులు తయారవుతుర్రు. అంటే ఎక్కడికి పోతున్నా చెప్పనన్నా. ఇప్పుడు అదేదో అంటారు కదా, సూర్యాబాయ్ అంటే గాలి ఓల్డ్ సిటీనే కాదు బొమ్మ దద్దరిల్లిపోవాలని చెప్పి. ఇక మనకు దునియా మొత్తం చూసే షోలోకి వెళ్ళాలని ఉంది నాకు. చూద్దాం. సూర్యాబాయ్ ఉచ్చపోపియనికి వచ్చినట్టు ఇక్కడ తెలంగాణ రాష్ట్రాలను ఉచ్చపోపియబోతుంది. అన్న తెలంగాణ రాష్ట్రాలు అందరినీ కాదన్నా. నా దగ్గర రానంత వరకు ఎవరి దగ్గర పోను. నా దగ్గరకు వస్తే మాత్రం నేను ఊరుకోను. ఒక్కసారి మీ స్టైల్లో ఆ సూర్యాబాయ్ డైలాగ్ అంటే బిజినెస్ మ్యాన్ సినిమాలో ఉన్న డైలాగ్ ఒక్కసారి అన్న చూడాలని నా కోరిక. అంతేనా? ఒక్కటి ఏంట్రా సూర్యాబాయ్ అంటే తెలియదు అన్నావు కదరా. చూడు ఇప్పుడు సూర్యాబాయ్ అంటే ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ దద్దరిల్లిపోవాలి. ఒక్కొక్కరికి ఉచ్చబడిపోవాలి. సూపర్ హీరో లెక్కనే చెప్తారు. అంటే మీ కట్అవుట్ కట్లా హీరో లెక్క అంతా హెయిర్ స్టైల్ అయితే స్పెట్స్ అయితే రాయల్టీ అవుపిస్తుంది అన్న మీ కాడ అన్న. అయితే ఇవన్నీ బాగున్నాయి అన్న. నెక్స్ట్ ఒకవేళ ఆపర్చునిటీ రాకపోతే అన్న ఏం చేయలేమన్నా. మనకు వచ్చేదానికోసం మనం ఆశించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్న మనము పోతుంటాం అన్ని అన్న గెలుపు ఓటమిలోనే సహజం అన్న. ప్రతి ఒక్కటే సహజం. మనం ప్రయత్నం చేసాం, వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక ఆన్సర్ వచ్చింది మనకు. ఓకే ఇంకొక 20 రోజులు టైం ఉంది, వస్తే మంచిది, రాకపోతే అది కూడా మనం మంచి కోసమే పాజిటివ్ గానే తీసుకుంటా. ఓకే అన్న. ఇంత నిక్కచ్చిగా మాట్లాడుతారు కదా ప్రతిదీ అట్లా. అంటే మీ స్టైల్లో మీరైతే నిజం మాట్లాడుతున్నారు. ఇట్లా మాట్లాడే క్రమంలో బెదిరింపులు, దాడులు వస్తూనే ఉన్నాయన్న. రోజుకో 10 ఫోన్లు వస్తున్నాయి. అన్ని అన్న కాళ్ళు 10 కాళ్ళు వస్తున్నాయి. అది ఎవడంటే చెప్పడు, ఏందంటే చెప్పడు, ఎట్లా అంటే చెప్పడు. అదే కదా ప్రతి ఒక్కరికి ఒకటే ఉంటది అన్న. ఇవాళ రేపు మనం ఫేమస్ కావాలంటే ఫేమస్ ఉందని గెలకాలి అనేది సినిమాల్లో చూసి మనం నేర్చుకున్నట్టున్నారు. సరే మనం ప్రతి దానికి రియాక్ట్ అవ్వక్కర్లేదు. చూద్దాం ఆ గెలికే క్రమంలో ఏమైతాయో కూడా చెప్పలేం. వస్తున్నాయి కాల్స్ వస్తున్నాయి నాకు. ఓకే అన్న. అయితే ఈ క్రమంలో అన్న మీరు ఇండస్ట్రీలో అట్లా పనిచేశారు. ఇండస్ట్రీలో మీకు దగ్గర ఉన్న అంటే పబ్లిక్ ఫిగర్లు ఎవరు ఉన్నారన్న? అంటే హీరోయిన్లు అయి ఉండొచ్చు, హీరోలు అయి ఉండొచ్చు, యాక్టర్లు అయి ఉండొచ్చు, సో అండ్ సో ఎవరైనా కానీ చాలా మంది ఉన్నారు అన్న. ఒక్కళ్ళిద్దరు పేర్లు ప్రాజెక్టుల కోసం. మంచు మనోజ్ అన్న ఉన్నాడు, గబ్బర్ సింగ్ టీం అంతా ఉంది. దాని తర్వాత కళ్యాణ్ రామన్ ఉన్నాడు. ఓకే. ఇంకా కొంతమంది హీరోలకి డూప్ చేసిన ఉన్నారు, రియాక్ట్ అయితే హీరోలకి అట్లా డూప్ చేశారు. ఎవరికైనా ఇంకా చెప్పనులే, దాని గురించి కూడా పెద్ద ఇష్యూ అయింది మొన్న. అరే అంటే నార్మల్ మేము అట్లా తెలుసుకుంటామన్నా. అట్లా ఎన్టీఆర్ గారికి చేశా, మన అల్లు అర్జున్ గారికి చేశా, ఉపేంద్ర గారికి చేశా. ఓకే సూపర్. ఉపేంద్ర గారికి అయితే, ఎన్టీఆర్ గారికి అయితే, అల్లు అర్జున్ కి అందరికి డూప్ చేశారు మీరు. అయితే నెక్స్ట్ ఇట్లనే ఇండస్ట్రీని కొనసాగుతారా లేకపోతే ఇంకా? అన్న ప్రతి ఒక్కటి అన్న ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అన్నిట్లో కాలు పెట్టేస్తా. అన్ని పనులలో కాలు పెట్టేస్తా, చెడ పనుల్లో తప్ప. సూర్యాబాయ్ పబ్లిసిటీ కానీకే ఇలా ప్రయోగాలు చేస్తున్నాడు. మంచిదే కదన్నా. ఇప్పుడు అన్న ప్రతి ఒక్కరికి ఉంటది కదా పబ్లిసిటీ అవ్వాలని చెప్పి, ప్రతి ఒక్కరికి ఉంటది. నీ ఇప్పటి నుంచే పబ్లిసిటీ లేను, గత 10 సంవత్సరాల నుంచి ఉన్నాను. 10 సంవత్సరాల కింద నా వీడియోలు కూడా చూసుకోవచ్చు. అప్పటి నుంచి నేను ఉన్నా. కొంచెం బ్రేక్ ఇచ్చా మా మమ్మీకి అలా కావడం వల్ల. తప్పేముందన్న ఒక చిన్న విషయం. ఇప్పుడు ఈ వీడియోలు తీస్తేనే పబ్లిసిటీ అవుతారా అన్న? దీని వల్లనే కాదు పబ్లిసిటీ అయ్యేది, వాళ్ళ మనసుల్లో అనేది ఉండాలి. మనం అప్పుడు పబ్లిసిటీ అవుతాం. మరి దేవుడు మనకు ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు దాన్ని యూజ్ చేసుకుంటే మనం పబ్లిసిటీ అవుతాం. మంచి అయినా చెడు అయినా దేవుడి దగ్గర నుంచి రావాలి. ఓకే అన్న. మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎట్లా ఉన్నారు? కాంగ్రెస్ గవర్నమెంట్ కి బీఆర్ఎస్ గవర్నమెంట్ కి మధ్య వ్యత్యాసం ఏందన్నా? అన్నా ఈ పొలిటికల్ గురించి మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పొలిటికల్ లైన్ లో ఎలా ఉంటదంటే, ఇప్పుడు మీరు ఒక పార్టీ నేను ఒక పార్టీ అని అనుకుందాం.
మన ఇద్దరికి ఏంది లోపల లోపల మన ఇద్దరం మంచి క్లోజ్ గానే ఉంటాం. పబ్లిక్ ఫిగర్ మాత్రం ఏం చూపిస్తాను తెలుసా, మీరు నన్ను ఎక్కువ దూషించేసేయాలి, నేను మిమ్మల్ని ఎక్కువ దూషించేయాలి. పబ్లిక్ ని మాత్రం అట్లా చూతేగాలని చేస్తారు. వాళ్ళు ఒకటే ఉంటారు, ఒకటే ఉంటారు, ప్రతి ఒక్కరు ఒకటే ఉంటారు. పబ్లిక్ లో మాత్రం అని చెప్పి మీరంటారు అని చెప్పి నేను అంట. ఇక పబ్లిక్ చూతేగాలంతే, ఒక్క మాటలో చెప్పాలంటే. అన్న మీ దృష్టిలో ఎవరు బెస్ట్ సీఎం అన్న? నా దృష్టిలో నాన్న అది చెప్పడం చాలా కష్టమన్నా. అంతే అన్న, చెప్పనా? ఓకే అన్న, మంచిది. అయితే ఇదే విధంగా మొన్న జరిగిన ఏపీ ఎలక్షన్లకు అట్లా చూశారు, అంటే ఇండస్ట్రీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ మా అన్న, మీ అన్న, మా అన్న, మా అందరు అన్న, అందరు అన్న. ఎందుకు అన్న అంటానంటే, అన్న మంచి చెడు ఉంటే అది తీసుకోండి అన్న, చెడుని తీసుకోకండి అన్న. ఇవాళ పార్టీ పెట్టిన 2 సంవత్సరాలుగా ఎత్తేస్తున్నా, అలాంటిది 10 సంవత్సరాలు పార్టీని భుజాల మీద వేసుకొని ఫ్యామిలీ అండ లేకుండా, ఎవరండ లేకుండా, షూటింగులు కొని మానుకొని లగ్జరీ లైఫ్ని వదిలేసి తన సొంత ఖర్చు డబ్బులు పెట్టుకొని ఏమి ఆశించకుండా జనాలు లేకపోయి అన్నీ వేసి తన అన్ని పోగొట్టుకొని ఓటమిని చూసి అవమానించిన వాళ్ళని చూసి ఫ్యామిలీని తిట్టించుకొని అన్నీ చేసి నిలబడి ఈరోజు ఈ స్థాయికి డిప్యూటీ సీఎం కాదు సీఎం లాగా అయ్యాడంటే పవన్ అన్న. ఒక మోటివేషన్ వర్స్ అని చెప్పాలంటే పవన్ అన్న గురించి చెప్పొచ్చు. ఇది ఒక ధైర్యం కావచ్చు, గెలుపుని ఇంటి దాకా తీసుకురావడం ఎలా, ఎప్పుడు ఫ్యామిలీని దగ్గర తీసుకోవాలి, ఫ్యామిలీని ఎప్పుడు దూరం పెట్టాలి, అన్నిటిని ఎదుర్కొని ఈరోజు గెలుచున్నాడంటే ఒక మంచి వ్యక్తి అనే కదా. ఓకే అన్న, ఆయన చెప్పిన హామీలు అయితే ఆయన అనుకున్న రీతిలో రాజకీయం చేస్తాడంటారా అన్న? 100% నాకైతే నమ్మకం ఉందన్న, చేస్తాడు పవన్ అన్న 100%. ఎందుకంటే అన్న అతనికి డబ్బు మీద ఆశ లేదు, పదవి మీద కాంక్ష లేదు, అది లేదు ఇది లేదు, జనాలకి మంచి చేయాలని ఉంది. మనం అంతే చూసాం, జనాలకు మంచి ఆల్రెడీ పింఛని పరంగా అది కావచ్చు, ఏవైతే ఉన్నాయో అవి. ఇంకో విషయం, ఈ పథకాలు అనేవి ఎవరైతే పేర్లు ఉన్నాయో ఆ పేర్లు తీసేసి దేశ నాయకులు గొప్ప పేర్లు పెట్టడం అనేది చాలా గొప్ప విషయం అన్న, చాలా గొప్ప విషయం. ఎవ్వరు చేయలే, ఏ సీఎం ఏ డిప్యూటీ సీఎం అలాంటివి చేయలే. చంద్రన్న పథకం అని జగనన్న పథకం అని వాళ్ళ పేర్లతో వాళ్ళు డబ్బులు కొట్టుకున్నారు తప్ప పవన్ అన్న ఇది మాత్రం చేయలే. ది గ్రేట్ అన్న, అది ఆ ఒక్క దాంట్లో గెలిచిపోయింది అన్న ఆయన. నెక్స్ట్ మీరు అట్లా పవన్ అన్న లెక్క ఇట్లా గెలవబోతున్నారు 100%. అన్న నాకు సీట్ వస్తే మాత్రం నేను గెలుస్తా, పవన్ అన్న దారిలో నేను నడుస్తా, పవన్ అన్న బాట నా బాట. నెక్స్ట్ మంత్ పవన్ అన్న కూడా నేను కలుస్తున్నా, నెక్స్ట్ మంత్ నేను పవన్ అన్న కూడా కలుస్తున్నా. ఆయన ఆశీర్వాదం కూడా నాకు కావాలి. ఎందుకంటే మంచి వ్యక్తి పవన్ అన్ననే కాదు, ఎవరైనా సరే. నరేంద్ర మోదీ గారు కూడా నాకు చాలా నా ఈడ ఉన్నది ఇద్దరు, పవన్ అన్న నరేంద్ర మోడీ గారు ఇద్దరు ఉన్నారు ఈడ గుండెల. అంతే అన్న, మనము అయోధ్యను ఎన్ని సంవత్సరాల నుంచి తీసుకురావాలని ట్రై చేస్తున్నాం అన్న, ఏ ప్రభుత్వం అనేది తీసుకొచ్చిందా? ఒక చిన్న మాట అవుతున్నానా, ఈరోజు మోదీ గారు చేతుల మీదుగా జరిగింది అది. ఎప్పటి నుంచో నడుస్తున్న కేసు అది. ఈ రోజు అయోధ్య ఉందంటే ఎప్పటికీ బతికే ఉంటాడు మోదీ గారు. అది మోదీ గారికి మాత్రమే చెల్లింది, వేరే నాయకులు ఎవరు చేయలే. ఓకే అన్న, చివరిగా మా ఛానల్ ద్వారా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు అన్న? నీ ప్రజలకు ఒకటే చెప్తున్నా అన్న, భయ ఓపెన్గా చెప్తున్నా, ఈ ఒకరికి అన్యాయం చేయాలనే వ్యక్తిత్వాన్ని మార్చుకోండి, ఒకరిని కాలుతో కిందికి గుంజేయాలి అనే వ్యక్తిత్వాన్ని మార్చుకోండి. దయచేసి మంచికి సహకరించండి. మనం మంచి చేయకపోయినా పర్లే, 10 మందికి చెడు చేయకండి. దయచేసి ఒకరి గురించి రూమర్స్ క్రియేట్ చేయకండి. తల్లిదండ్రిని చాలా బాగా చూసుకోండి. ఈరోజు మన తల్లిదండ్రిని మనం బాగా చూసుకుంటే రేపు పొద్దున మన పిల్లలు మనల్ని బాగా చూసుకుంటారు అనే దృష్టిలో పెట్టుకోండి. ప్రతి ఒక్కరూ 9 నెలలు మనల్ని మోసి కని పెంచి ఇంత చేసిన అమ్మ కడుపు మీద తనకండి. దయచేసి అమ్మాయిలు కూడా మీ అవసరాల కోసం అబ్బాయిల్ని వాడుకోకండి. అబ్బాయికి ఒక మనసు ఉంటుంది, అమ్మాయికి ఒక మనసు ఉంటుంది. ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్ వద్దు. మీకు కావాలంటే పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి. ఓకేనా, థ్యాంక్ యూ సూర్య. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే బిజీ షెడ్యూల్ అలా ఉన్నా కానీ మా కోసం వచ్చి మరి టైం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మీరు అనుకున్న ప్రతి ఒక్క గోల్ రీచ్ అవ్వాలని మేము అట్లా కోరుకుంటాం, మా ఛానల్ తరపున అట్లా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. ఖచ్చితంగా రీచ్ అవ్వాలన్న. రైట్ అన్న, 100%. థ్యాంక్ యూ అన్న, బాయ్ అన్న. చూసారు కదా ప్రజలారా, ఇది ఇవాల్టి మన ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ ఇంటర్వ్యూ. అన్న అనుకున్న గోల్స్ ఖచ్చితంగా రీచ్ అవ్వాలని, అన్న అనుకున్న స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరు అట్లా కోరుకోండి. థ్యాంక్ యూ.